నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. సరైన వైద్యం అందక పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. బాధితుల గోడు పట్టించుకునేది ఎవరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల అలసత్వం వెరసి సామాన్యుడి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం గర్భిణీ ఒకరు అచ్చంపేట ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రికి వచ్చిన తనను సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆ మహిళ వాపోయారు. పైగా నాగర్ కర్నూలు వెళ్లాలని సూచించారన్నారు. అక్కడకు వెళ్లగా వెంటనే ఆపరేషన్ చేశారని, పాప చనిపోయిందని తెలిపారు. ఒకవేళ తాను కూడా చనిపోయి ఉంటే తన పరిస్థితి ఏంటని, తన కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారని ప్రశ్నించారు. ఇక వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే టెస్టుల కోసం బయటకు పంపిస్తున్నారని మరో పేషెంట్ వాపోయారు. అన్ని టెస్టులు బయట చేసుకుంటే మరి ఇంత పెద్ద ఆసుపత్రి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తమ దగ్గర డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నామని, అన్నిటికీ బయటకు పంపిస్తే డబ్బులు లేని తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు బతుకున్నానే పంపించింది. మరి నా బాబు నాకు ఇవ్వాలి కదా. నా బాబు చనిపోయి సంవత్సరం అయింది. అట్లాంటి గవర్నమెంట్ ఈ రోజు పొద్దుగల 9 కోసం రేపు రాత్రి 1:30 ఆపరేషన్ చేసారు. బాబు చనిపోయింది, కాబట్టి సరిపోయింది. నేనే చనిపోతే అది గవర్నమెంట్ అంటే జీతాలు తీసుకోవడానికి గవర్నమెంట్. బాధ వచ్చి మాట్లాడుతున్నా. 9 నెలలు మోసిన కడుపులంతా బాధ ఉందన్న నాకు. పని చేయాలని లేదు, వచ్చినామా అయిపోయిందా అంతే. ఇక కాళ్ళు వాసన మేము టాబ్లెట్స్ కోసం పడితే రాసిరు. ఇప్పుడు టాబ్లెట్స్ పోతే 3 రకాలు లేవు, బయట తెచ్చుకోకూరా అని అంటారు. మేము బయట తెచ్చుకునేటట్టుంటే గవర్నమెంట్ దేనికన్నా మాకు బయటకు పోయి ప్రైవేట్లో తెచ్చుకునే స్టేజే ఉంటే గవర్నమెంట్కి ఎందుకు వస్తాం మేము? గవర్నమెంట్కి పెయిన్స్ గవర్నమెంట్కి ఎందుకు వస్తాం? ప్రైవేట్కి పోయి డబ్బున్న లాగానే ప్రైవేట్కి పోయి ఆపరేషన్ చేయించుకుంటామో, నార్మల్ చేయించుకుంటామో అన్న మేము. మరి గవర్నమెంట్కి వస్తే టాబ్లెట్లు లేవు, బయట తెచ్చుకోరంటు. బయట ఎందుకు మీరు ఇయ్యరా అని అంటే టైం పడుతుంది, ఎప్పుడు వస్తాయో తెలియదు అంటారు. అప్పటి కాలు వాసి మాకేమన్నా అయితే చూస్తే సిజేరియన్ ఆపరేషన్ అయింది. పేషెంట్కు గ్లూకోజ్ పెట్టి అది అయిపోయినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, సిబ్బందిపై ఎలాంటి చర్యలు ఉండవా అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరో మహిళ పురిటి నొప్పులతో రాత్రి ఆసుపత్రికి వచ్చింది. గంటన్నర సేపు తనను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత సూపరింటెండెంట్కు ఫోన్ చేస్తే డాక్టర్ను పిలిచారన్నారు. ఆ తర్వాత వచ్చిన డాక్టర్ తాను ఇప్పటికే ఆపరేషన్లు చేశానన్నారు. ఇప్పుడు తాను ఆపరేషన్ చేయలేనని, వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని నిర్లక్ష్యపూరితంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. ఇక ఓ వ్యక్తి పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే సిబ్బంది ఎవరూ లేకపోవడంతో సెక్యూరిటీ గార్డు ట్రీట్మెంట్ చేశారని అంటున్నారు. ఇక మరో పేషెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయింది. వారం రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన ఆమెకు బ్లీడింగ్ అయింది. దీంతో ఆమెను మొదట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. నా పేరు మత్రు చేరుపతి నాది. ఈరోజు మా తమ్ముని కొడుకు పుట్టిండు. అయితే వాళ్ళ భార్యకు గ్లూకోజ్ ఎక్కిస్తుంటే అది సిజరింగ్ నార్మల్ కూడా కాదు, సిజరింగ్ చేసిరు. అది చేస్తుంటే గ్లూకోజ్ వాళ్ళే పెట్టిరు. పెట్టిన తర్వాత వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళు చూసుకోకుండా ఏంటంటే గ్లూకోజ్ అయిపోయింది. అది రిటర్న్ బ్లడ్
వస్తుంటే కూడా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న డాక్టర్లు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న నర్సులు ఏం చేస్తారు, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇక్కడ ఏం చేస్తారు, ఆ విషయానికి మేము పెద్ద సమస్య కూడా చేయాలనుకుంటున్నాం. కానీ ఏంటంటే ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలన్న బాధ్యత గువ్వల బాలరాజు పైన ఉందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది. కానీ అప్పటికే ఆమె మరణించారని వైద్యులు తెలిపారు. ఆ పేషెంట్కు కడుపులో కాటన్ పెట్టి కుట్లు వేశారని వైద్యులు వెల్లడించారని చెప్పారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పేషెంట్ తరపున బంధువులు ధర్నా చేశారు. ఇక 4 రోజుల క్రితం మరొక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆసుపత్రికి తీసుకురాగా ఆ సమయంలో సిబ్బంది లేకపోవడంతో గంటన్నర సేపు నరక యాతన అనుభవించారని ఆమె తరపు బంధువులు తెలిపారు. ఆ తర్వాత ఓ వ్యక్తి వచ్చి హడావిడిగా నామమాత్ర చికిత్స అందించాడన్నారు. వెంటనే ఆ పేషెంట్ను లోపలికి తీసుకువెళ్లి ఫ్లూయిడ్ ఎక్కించారని పేర్కొన్నారు. సరైన వైద్య చికిత్స అందించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పేషెంట్ తరపున మాట్లాడేవాళ్లు లేకపోవడంతో ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ఆయాలు కొందరు మద్యం సేవించి డ్యూటీకి వస్తున్నారని చెబుతున్నారు. పేషెంట్ల దగ్గరికి వచ్చి వాళ్ళు కుట్లు వేసిన భాగంలో చేతితో గట్టిగా నొక్కి సర్ఫ్ నీళ్లు వేసి కడిగితే పోతుందని ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ వాపోతున్నారు. ఇలా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యపు ఘటనలు వందల కొద్దీ కనిపిస్తున్నాయంటున్నారు. మాది అచ్చంపేట లోకలు. మా భార్యను డెలివరీకి తీసుకొచ్చిన హాస్పిటల్కు. ఇక్కడ ఒక స్కానింగ్ సెంటర్ లేదు. బ్లడ్ టెస్ట్ చేయాలంటే బయటికి వెళ్ళి చేయించుకొని ఇక్కడ డాక్టర్లు చెప్తారు. బయట ప్రైవేట్ హాస్పిటల్ భవానీ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ అండ్ స్కానింగ్ సెంటర్ తీయించడం జరిగింది. ఇన్ని కోట్ల పైసలు పెట్టి కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకో అని చెప్పడం చాలా సిగ్గుతో బాధపడుతున్నాం. కాబట్టి దీనిపైన ఎమ్మడే గవర్నమెంట్ కానీ ఉన్నత అధికారులు కానీ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. కానీ ఎంతోమంది అమాయకమైన ప్రజలు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. ఇక్కడ మెడిసిన్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ లేదు. అధికారులను అడిగితే అడ్డగోలుగా సమాధానాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన వెంటనే డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ సార్ గారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కింది స్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ నామమాత్రంగానే పనిచేస్తున్నారని అంటున్నారు. ఎవరికి బాధ్యతలు లేవు. ఏం జరిగినా తూతూ మంత్రంగానే ఎంక్వైరీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఏమైనా తప్పు జరిగితే కొన్ని రోజులు సస్పెండ్ చేసి మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నారని అంటున్నారు. పేరుకు 100 పడకల ఆసుపత్రి అని, కానీ ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని మండిపడుతున్నారు. ఈ హాస్పిటల్ బాగుపడేది ఎన్నడూ, మా బ్రతుకులు మారేది ఎన్నడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పునందల మండలం తాడూరు గ్రామం. నా పేరు శేఖర్. మా అమ్మ మార్నింగ్ 7 గంటలకు మందు అయింది. రావడం వల్ల అచ్చంపేట నియోజకవర్గం చేసుకొచ్చినాము. బాగా కేర్ మీటింగ్కి వచ్చినాము. డాక్టర్లు ఎవరు లేరు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మా అమ్మ చనిపోయింది. హాస్పిటల్కి వచ్చినా కానీ నర్సులు ఎవరు పెద్ద పట్టించుకోవట్లేరు. మేము వచ్చినప్పుడు నర్సులు ఆయమ్మలు తప్పితే ఎవరు లేరు. ఇక్కడ మేము వచ్చిన 2 గంటలకు డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు ఎవరు పట్టించుకోవడం వల్లనే మా అమ్మ చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే, లేకుంటే మా అమ్మ బతికేదే చేయాలి. మా పాపను గర్భిణీ స్త్రీ డెలివరీ కొరకు తీసుకొస్తే 1.5 గంట అవుతుంది. ఇంతవరకు డాక్టర్ లేదు. మేము లొల్లి పెట్టుకుంటే ఇప్పుడు డాక్టర్ వచ్చి మా దగ్గర స్టాఫ్ లేదు. నైట్ డెలివరీ కావాలంటే కాదు, ఇబ్బంది అవుతుంది, రిస్క్ అవుతుంది.
బ్లడ్ లేదు, ఈ అమ్మాయి ఓ నెగిటివ్ గ్రూప్, మా దగ్గర బ్లడ్ అంటే బ్లడ్ కూడా మేము అరేంజ్ చేస్తామంటే ఇబ్బంది అవుతుంది, మా దగ్గర వద్దు, నార్కల్ పోవాలని సింపుల్గా చెప్తుంది. స్టాఫ్ లేరంట. ఇంతకుముందు ఆమె 9 ఆపరేషన్లు చేసిందంట, ఇప్పుడు వీలు కాదు, నాకు స్టాఫ్ లేరు, ఎవరు లేరు కాబట్టి మేము చేయము, నార్కల్ పోవని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాం. అంటే మేము ఎందుకు చేయరు మేడం అని ప్రశ్నించినందుకు మేము వీడియో తీస్తాం, రిస్క్ ఉంది, అమ్మాయి తల్లికి ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది, మీ ఇష్టం, రిస్క్ ఫేస్ చేయమంటే చేస్తామని చెప్పి